ప్రోగ్రామ్. ఈ రోజు మనం చర్చించే టాపిక్ డిజిటల్ మార్కెటింగ్ యాజ్ ఎ కెరియర్, ఓ కెరీర్ గా డిజిటల్ మార్కెటింగ్. ఈ అంశంపై చర్చలో పాల్గొనడానికి డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ శ్రీ హరిబాబు దొండపాటి గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి కావాల్సిన సమాచారం తెలుసుకుందాం. అలాగే కాలర్స్ మీ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పై ఉన్న నంబర్లకి కాల్ చేసి హరిబాబు గారితో మాట్లాడవచ్చు. హరిబాబు గారు నమస్తే సార్. ధన్యవాదాలు మీ సమయానికి. హరిబాబు గారు, చాలా మంచి టాపిక్ తీసుకున్నాం, డిజిటల్ మార్కెటింగ్ యాజ్ ఎ కెరియర్. సో అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, తర్వాత దాన్ని ఎన్ని పేర్లతో పిలుస్తారు హరిబాబు గారు? డిజిటల్ మార్కెటింగ్ అంటే మనం ఏదైతే ఒక పర్టికులర్ కంపెనీలో ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ ఉన్నాయో వాటిని మార్కెటింగ్ చేసే పద్ధతి. అంటే ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటే అందరికీ తెలుసు, దే ఆర్ ట్రైంగ్ టు మార్కెట్ ప్రొడక్ట్స్ ఇన్ న్యూస్ పేపర్ అలా చేసేవాళ్ళు కదా. ఇప్పుడు ఏదైతే మార్కెటింగ్ మనం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ యూస్ చేసి మనం ఏదైతే చేస్తున్నామో దానిని మనం డిజిటల్ మార్కెటింగ్ అంటున్నాం. అంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నప్పుడు మనం చాలా మందికి ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమనుకుంటారంటే ఇట్స్ సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అని, సర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అని. అదే ఈ టర్మ్స్ చాలా మందికి తెలియదు, బట్ ఈ సబ్జెక్ట్ రిలేటెడ్ లో ఉన్న వాళ్ళకి కొంతవరకు తెలుసు. బట్ బేసికల్గా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ లో మనం ఆఫ్లైన్ డిజిటల్ మార్కెటింగ్ అంటాం, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ అంటాం. సో రెండు మెథడ్స్ ఉన్నాయి అన్నమాట, చాలా మందికి ఇది తెలియదు. బట్ బేసికల్ ఆఫ్లైన్ మార్కెటింగ్ అన్నప్పుడు మనం రేడియో తీసుకోవచ్చు, టెలివిజన్ తీసుకోవచ్చు, అలాగే డిజిటల్ బిల్ బోర్డ్స్ ఉంటాయి మనకి, అవన్నీ తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఎక్కువ రీచ్ అవుతున్నది ఆన్లైన్ రిలేటెడ్. అందుకనే చాలా మంది కంపెనీస్ ఆఫ్లైన్ మార్కెటింగ్ కన్నా ఆన్లైన్ మార్కెటింగ్ ఎందుకు వెళ్తున్నారు అంటే, యునో టుడే ఎవ్రీవన్, ఈరోజు ప్రతి ఒక్కరు మాక్సిమం టైం అనేది వాళ్ళు మొబైల్ ఫోన్స్ లో స్పెండ్ చేస్తారు, కనెక్టెడ్ త్రూ ఇంటర్నెట్. సో యూ కెన్ నాట్ ఇమాజిన్ ఎనీ వన్ వితౌట్ ఇంటర్నెట్. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అంశంలో ఉంటున్నారు. కాబట్టి ప్రతి కంపెనీ ఏం చేస్తుందంటే దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ డిజిటల్ మార్కెటింగ్ లైన్ అనమాట. అంటే దీన్ని ఆన్లైన్ మార్కెటింగ్ అనొచ్చు, ఆన్లైన్ మార్కెటింగ్ అంటారు, ఇంటర్నెట్ మార్కెటింగ్ అంటారు, ఏదైనా. అయితే ఆన్లైన్ మార్కెటింగ్ ఆర్ ఇంటర్నెట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే మనం ఇంటర్నెట్ యూస్ చేస్తున్నాం. బట్ డిజిటల్ మార్కెటింగ్ అంటే కంపల్సరీగా ఇంటర్నెట్ యూస్ చేయాలనేం లేదు. ఇంటర్నెట్ మార్కెటింగ్ ఆర్ ఆన్లైన్ మార్కెటింగ్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే. అంటే ఇప్పుడు ఒక సంస్థను లేదా ఒక వ్యక్తిని తీసుకుంటే ఈ ఆన్లైన్ మార్కెటింగ్ తన బిజినెస్ కి ఎంతవరకు ప్రయోజనం చేకూరుస్తుంది సార్? ఈ రోజు ఎనీ ఆర్గనైజేషన్, ఒక ఇండివిజువల్ అవ్వచ్చు, ఒక ఆర్గనైజేషన్ అవ్వచ్చు, డిజిటల్ మార్కెటింగ్ లేకోకుండా వాళ్ళు ఊహించలేని పరిస్థితి అయింది. ఎందుకంటే కంపెనీస్ ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, అంటే ఇప్పుడున్న స్పీడ్ యుగంలో, కాంపిటేటివ్ యుగంలో ఒక కంపెనీ ఒక ఎంప్లాయీని తీసుకుని నేను ఇతన్ని ట్రైన్అప్ చేసుకుని నేను చాలా రోజులు నేను ఉంచుకుంటాను అనే పరిస్థితి లేదు. ఈ రోజు ఒక ఎంప్లాయీ కూడా జాయిన్ అయ్యాడు అంటే ఒక 6 months ఉంటాడా, 1 year ఉంటాడా అనే పరిస్థితి కూడా లేని అర్థం. సో కంపెనీస్కి ఏంటంటే ఎంప్లాయీ నుంచి దే హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ యాజ్ మచ్ యాజ్ దే కెన్. సో అలాంటప్పుడు కంపెనీస్కి ఏంటంటే తొందరగా రీచ్ అవ్వాలి. అండ్ మోర్ ఓవర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ సక్సెస్ అవడానికి కారణం ఏంటంటే టుడే ఏ కంపెనీ అయినా సరే దే ఆర్ నాట్ ఓన్లీ థింకింగ్ అబౌట్ లోకల్ మార్కెట్, దే ఆర్ థింకింగ్ అబౌట్ గ్లోబల్ మార్కెట్. సో గ్లోబల్ మార్కెట్ పెరిగింది. ఇప్పుడు మనకి కరోనా సిచ్యువేషన్లో చూసినప్పుడు ప్రతి ఒక్కరు డిపెండింగ్ అపాన్ సిచ్యువేషన్ వాళ్ళు ఎక్కడైనా స్ట్రక్ అయిపోయారు, బట్ దే వాంటెడ్ టు రీచ్ దేర్ కస్టమర్స్. అది ఇంటర్నెట్ మార్కెటింగ్ ద్వారాగానే రీచ్ అవ్వగలిగారు. సో ఇంకొకటి ఏంటంటే ఇంటర్నెట్ మార్కెటింగ్ ద్వారాగా అడ్వాంటేజ్ ఏంటంటే మనము ఏ కస్టమరు ఎక్కడి నుంచి మనల్ని వాచ్ చేస్తున్నాడో కూడా మనం చూసుకునే ఫెసిలిటీ మనకు ఉంటుంది. సో ఆఫ్లైన్ మార్కెటింగ్ లో మనం ఒక బ్యానర్, ఒక పోస్టర్, ఒక పాంప్లెట్స్ మనం ఇస్తాం, బట్ ఏ కస్టమర్ చూస్తున్నాడు, అది ఎంత రీచ్ అయింది అనేది మనం గేస్ చేసుకోవటం చాలా కష్టం. అంటే కస్టమర్ ఈజ్ రీచింగ్ అస్. బట్ ఇంటర్నెట్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే మన ప్రొడక్ట్ చాలా మందికి రీచ్ అయిపోయింది, కానీ మేబీ టుడే హీ డింట్ కాల్ అస్ యాక్చువల్లీ, బట్ మేబీ హీ మే కాల్ టుమారో. బట్ అది మనకి ఏంటంటే అనలిటిక్స్ ద్వారాగా మనం ప్రతి విషయాన్ని మనం తెలుసుకుంటాం. కాబట్టి ఒక ఇండివిజువల్ తీసుకోండి, ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ తీసుకోండి, టుడే డిజిటల్ మార్కెటింగ్ ఈ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మాకు వచ్చే స్టూడెంట్స్ కూడా ఆర్గనైజేషన్స్ నుంచి వస్తారు, బిజినెస్ ఓనర్స్ వస్తారు, అలాగే స్టూడెంట్స్ వస్తారు, ఎవ్రీ ఇండివిజువల్. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డిజిటల్ మార్కెటింగ్లో ఏంటంటే మీరు ఏ సాఫ్ట్వేర్ కోర్స్ అయినా తీసుకోండి, జనరల్గా ఒక స్టూడెంట్ నాకు జాబ్ కావాలి అంటే
ఒక సాఫ్ట్వేర్ కోర్స్ చేసుకుని ట్రై చేస్తారు. అవును. కానీ డిజిటల్ మార్కెటింగ్ అలా కాదు. ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఫర్ జాబ్ ఓన్లీ. అవును. ఒక బిజినెస్ ఓనర్ తీసుకోండి, ఒక హౌస్ వైఫ్ తీసుకోండి, ఒక స్టూడెంట్ తీసుకోండి. మన స్టూడెంట్ బేస్ ఎక్కడి నుంచి ఉంటారంటే ఈవెన్ 6th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ స్టూడెంట్స్ దగ్గర తీసుకుంటే ఈవెన్ రిటైర్డ్ పర్సన్ ఆల్సో కెన్ డూ దిస్ కోర్స్ అనమాట. సో చాలా పెద్ద రీచ్ అవుతుంది. ఎందుకంటే నౌ పీపుల్ ఆర్ గెటింగ్ అవేర్. ఎందుకంటే చెప్పాలంటే కోవిడ్ వల్ల నష్టపోయింది చాలా. అలాగే డిజిటల్ మార్కెటింగ్ గురించి మా ఇండస్ట్రీ పరంగా మేము చూసుకుంటే అవేర్నెస్ అనేది చాలా బాగా వచ్చింది. ఎందుకంటే ఒకప్పుడులో మేము ఆన్లైన్లో నేర్చుకోండి, కోర్సెస్ నేర్చుకోండి అంటే లేదు సార్ మేము ఫిజికల్ మోడ్కే వస్తాం అనేవాళ్ళు. బట్ ఈరోజు డిజిటల్ మార్కెటింగ్, ఇంటర్నెట్ మార్కెటింగ్, ఆన్లైన్ కోర్సెస్ రన్ చేస్తున్నారు. ఎంత బెటర్ అండి. ఇంట్లోనే కూర్చొని దే ఆర్ సేవింగ్ దేర్ టైం, దే ఆర్ సేవింగ్ పెట్రోల్, మనీ, ఎవ్రీథింగ్, రిసోర్సెస్, ఆల్ ద థింగ్స్. సో దీని వల్ల ఏమవుతుందంటే డిజిటల్ మార్కెటింగ్ ని సరిగ్గా యూజ్ చేసుకుంటున్న కంపెనీస్ దే ఆర్ ఏబుల్ టు రీచ్. మోస్ట్ ఇంపార్టెంట్ డిజిటల్ మార్కెటింగ్ థింగ్ ఏంటంటే పుష్ మెథడ్ అండ్ పుల్ మెథడ్ అనేది మనం మార్కెటింగ్ లో అంటాం. ఓకే. పుష్ మెథడ్ లో మనము కస్టమర్ కి ఇష్టం ఉన్నా లేకపోయినా వీఆర్ పుషింగ్ ది ప్రొడక్ట్స్ ఆర్ సర్వీస్ టు ది కస్టమర్. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం టెలిమార్కెటింగ్ ఉంటుంది, మనం కాల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నాకు కాల్ వస్తుందో ఏమో అని నేను నా ఫోన్ ని మ్యూట్ లో పెట్టుకున్నాను అట్లా. సో అంటే వీ డోంట్ నో లైక్ ఎవ్రీ వన్ ఈజ్ రెడీ టు కాల్ ఇస్ యాక్చువల్లీ. అది పుష్ మెథడ్. నాకు ఇంట్రెస్ట్ లేనప్పుడు ఐఎమ్ నాట్ గివింగ్ అటెన్షన్ టు. ఫోన్ వస్తే మనకి సార్ మీకు లోన్ కావాలా బ్యాంక్ నుంచి, ఇది పుష్ మార్కెటింగ్, పుష్ మెథడ్. అంటే నాకు ఇష్టం ఉందా లేదో తెలియదు, నేను పుష్ మెథడ్. అలాగే నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆఫర్ చేస్తున్నాను, నేను ర్యాండమ్ గా నెంబర్స్ తీసుకుని ఇఫ్ ఐ కాల్ నా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేస్తారా అంటే హీ మే గెట్ ఇరిటేటెడ్ యాక్చువల్లీ. సో కానీ పుల్ మెథడ్ అన్నాం. ఈ డిజిటల్ మార్కెటింగ్ సక్సెస్ ఏంటంటే మనకి కోర్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం, SEO. సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎవ్రీవన్ నోస్ గూగుల్ సర్చ్ ఇంజిన్ అన్నప్పుడు. ఐ థింక్ టుడే ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ ఉంది, ఒక ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేస్తున్నారు, లేదా ఒక ఆర్గనైజేషన్ ఒక ప్లేస్ నుంచి వెళ్ళాలంటే ఐ డోంట్ నో లైక్ ఎవరైనా సరే గూగుల్ నేను వాడను అనే వ్యక్తి ఉంటారేమో. అవుట్ ఆఫ్ 100 పీపుల్ అరౌండ్ 92% ఆఫ్ ద పీపుల్ సర్చ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇన్ గూగుల్. యాక్చువల్లీ గూగుల్ హ్యాస్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. సో ఇలాంటి సందర్భంలో ఇక్కడ ఏమవుతుందంటే ఏ కస్టమర్ కి అవసరం అయినప్పుడే ఏం చేస్తున్నాడు, సెర్చ్ చేస్తున్నాడు. నాకు అవసరం అప్పుడే నేను సెర్చ్ చేసి నేను అప్పుడే ఆ ప్రోడక్ట్ గురించి నేను సర్వీస్ గురించి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇట్ బికమ్స్ కన్వర్టబిలిటీ వెరీ ఈజీ. యాక్చువల్లీ నేను ఆ కస్టమర్ ని ఈజీగా కన్వర్ట్ చేసుకోగలను. నేను కాల్ చేసి నీకు అవసరమా నేను పుష్ చేసే కంటే పుల్ మెథడ్ లో అవసరంలో ఉన్న వాడిని గ్రహించి మన వైపు లాక్కోవటం. మనకు అంటే మనం ప్రీ డిఫైన్డ్ వీఆర్ ప్రిపేరింగ్ అవర్ వెబ్సైట్ ఆర్ ప్రిపేరింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఆర్ ప్రిపేరింగ్ అవర్ యాప్ బిఫోర్ ద కస్టమర్ ఇస్ సర్చింగ్ ఫర్ అస్ అనమాట. ముందలే మనం వాటిని ఐడెంటిఫై చేసుకుంటే డెఫినెట్ గా ఇండివిజువల్ ఈరోజు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఏదైతే మాట్లాడుతున్నామో నిజంగా కనుక ఈ సబ్జెక్ట్ కనుక ఎవరికైతే అర్థమవుతుందో మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ 1 year 2 years ఆర్ విత్ ఇన్ ఆఫ్టర్ ది కోర్స్ హీ విల్ ట్రై టు బి అన్ ఎంటర్‌ప్రెన్యూర్ అన్నమాట. సూపర్, బాగా చెప్పారు సార్. అంటే ఇప్పుడు ఆకలి ఉన్నవాడు వాడికి ఏం కావాలో వెతుక్కుంటూ వస్తాడు అనేది ఈ ఫుల్ మార్కెట్. దట్స్ ద థింగ్ యాక్చువల్లీ ఫుల్ మెథడ్. సో మనకేంటంటే డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ గా ఆర్గనైజేషన్స్ కి ఏమవుతుంది అంటే నేను ఒక ఎంప్లాయీని నేను పెట్టుకుంటున్నప్పుడు నేను అతని దగ్గర నుంచి నేను ఎంత తీసుకోవాలి, కంపెనీ శాలరీ పే చేస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే కంపెనీ నీడ్స్ టు టేక్ రిటర్న్ ఫ్రమ్ ది ఎంప్లాయీస్ ఆల్సో. సో అలాంటప్పుడు ఏంటంటే ఇతను ఎంతవరకు వర్క్ చేశాడు, ఇతను ఏం చేశాడు అనేది కూడా తెలుసుకోవాలి. సో ఇప్పుడు చాలా మంది కంపెనీస్ ఫేస్ చేసేది ఏంటంటే ఆఫ్లైన్ మార్కెటింగ్ లో కస్టమర్ ఒక ఎంప్లాయీని తీసుకుంటారు, ఆఫ్లైన్ మార్కెటింగ్ పంపిస్తారు, అతను చేశాడా లేదో తెలియదు, కస్టమర్ని మీట్ అయ్యాడా లేదా తెలియదు, అసలు ఏం మాట్లాడాలో తెలియదు. కానీ ఇక్కడ ఆన్లైన్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ వచ్చినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అంటే ఒక ఆన్లైన్ లో కూర్చొని చేస్తున్నాడు అంటే ప్రతి నిమిషం కూడా నేను అతన్ని రికార్డ్ చేసుకోవచ్చు. నేను సోషల్ మీడియాలో పనిచేసాడంటే ఈ టైంకి ఈ పోస్ట్ చేశాడు, ఈ పోస్ట్ కి ఇంత రెస్పాన్స్ వచ్చింది, డాక్యుమెంటెడ్ ఎవ్రీథింగ్ మనకి ఈజీగా అర్థం అవుతుంది. అంటే చేశాడా లేదా పని అనేది ఈజీ తెలుసుకోవచ్చు. బాగుంది సార్. అయితే మరి ఒక వ్యక్తి లేదా సంస్థ ఈ డిజిటల్ మార్కెటింగ్ లో వాళ్ళు సక్సెస్ సాధించారా లేదా, ఎలా సాధించారా అనే మెజర్మెంట్ ఏంటి హరిబాబు గారు? నేను అదే చెప్పానండి. ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఏదైతే మాట్లాడుతున్నామో మనము ఏ కంపెనీ అయినా సరే మనకి కొంచెం టూల్స్ ఉంటాయి.
అందుకని ఈ సబ్జెక్టు చాలా మంది ఏమనుకుంటారంటే నేను ఏదో ఒక ఫేస్బుక్ పెట్టుకున్నాను, ఫేస్బుక్లో పోస్ట్ చేస్తున్నాను, నేను డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ అనుకోవచ్చు, లేదా 4-5 కంటెంట్లు రాస్తున్నాను. చాలా మందికి కూడా ఇండస్ట్రీలో రియల్ కరెక్ట్ డిజిటల్ మార్కెటింగ్ అనేది కాన్సెప్ట్ ఐడియా లేదు. ఒక కంటెంట్ మార్కెటింగే డిజిటల్ మార్కెటింగ్ అనుకుంటున్నారు, లేదంటే ఒక ఈమెయిల్ మార్కెటింగే డిజిటల్ మార్కెటింగ్ అనుకుంటున్నారు. దీస్ ఆర్ ఆల్ ది వెర్టికల్స్ యాక్చువల్లీ. సో మనం ఏంటంటే ఈ అనలిటిక్స్ టూల్స్ అనేవి మనకు ఉంటాయి. సో డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్గా ఒక ఫేస్బుక్ తీసుకోండి, ఒక ట్విట్టర్ తీసుకోండి, ఒక లింక్డ్ఇన్ తీసుకోండి, లేదా ఒక వెబ్సైట్ తీసుకోండి. మనము ఎన్ని ఫామ్స్ ఫిల్అప్ అయినాయి ఒకటి. రెండోది, ఒకప్పుడు కస్టమర్ వస్తాడు కానీ ఫామ్ ఫిల్అప్ చేయకపోవచ్చు. అంటే నేను ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నానంటే నా అడ్వర్టైజ్మెంట్ని ఎంతమంది చూశారు, ఎంతసేపు చూశారు అనేది నాకు ఇంపార్టెంట్. సో నేను అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు ఒక పర్సన్ వచ్చి నా వెబ్ పేజ్ని ఒక 5 minutes చూసి ఫామ్ ఫిల్ చేయలేదా అంటే వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఒక అమెజాన్ ఉంది, అమెజాన్లోకి వెళ్ళాడు ఒక కస్టమరు, ప్రొడక్ట్స్ అన్ని బ్రౌజ్ చేశాడు, ఎందుకు కొనలేదు? వాట్ ఈస్ ద ఇష్యూ? సో ఇట్ విల్ హెల్ప్. అదే మనకి షాప్లో ఆఫ్లైన్ మార్కెటింగ్లో ఒక కస్టమర్ వస్తాడు, షాప్కి వెళ్తాడు, అన్నీ చూస్తాడు, వెళ్ళిపోతాడు. షాప్ కీపర్ అడుగుతాడు, సార్ ఏమైంది అంటాడు, నేను తర్వాత వస్తానంటాడు. అక్కడ కూడా అంతే, వచ్చాడు వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? అక్కడ షాప్ ఓనరు అసలు కస్టమర్ వచ్చి ఎంతసేపు స్పెండ్ చేశాడు? అసలు ఈ కస్టమర్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఇప్పుడు హైదరాబాద్లో ఒక షోరూమ్కి వచ్చే కస్టమరు ప్రతి ఒక్కరిని మీరు కుకుట్పల్లి నుంచి వచ్చారా, లేదంటే మీరు జీడిమెట్ల నుంచి వచ్చారా, లేదంటే మీరు జూబ్లీస్ నుంచి వచ్చారా అని అడగరు. బట్ మనకి ఇంటర్నెట్లో కస్టమర్ యుఎస్ నుంచి వచ్చాడా, యూకే నుంచి వచ్చాడా, ఆస్ట్రేలియా నుంచి వచ్చాడా, ఇండియా నుంచి, డెమోగ్రఫిక్స్ కూడా మనకు ఎవ్రీథింగ్. మేల్స్ ఎంతమంది వచ్చారు, ఫీమేల్స్ ఎంతమంది వచ్చారు, ఏ ఏజ్ గ్రూప్ వచ్చారు, ఇది ఎంత ఇంపార్టెంట్ బిజినెస్ పర్సన్స్ కి, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మరి ఒక సక్సెస్ఫుల్ డిజిటల్ మార్కెటర్ ని తీసుకుంటే ఆయనకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి సార్? డిజిటల్ మార్కెటింగ్ లో మనం సక్సెస్ అవ్వాలి అంటే జస్ట్ బేసిక్ కోర్స్ అంటే ఒక గ్రాడ్యుయేషన్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. మినిమం బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు. బేసిక్ అంటే ఇక్కడ అగైన్ డిపెండ్స్ ఆన్ ది లెవెల్స్. అంటే ఇక్కడ నేను ఏ పోస్ట్ కి నేను అప్లై చేస్తున్నాను అనేది ఇంపార్టెంట్. మీరు ఫ్రెషర్ లెవెల్లో అప్లై చేస్తున్నారా, మిడిల్ లెవెల్కి అప్లై చేస్తున్నారా, మేనేజర్ లెవెల్కి అప్లై చేస్తున్నారా, ఎక్స్పర్ట్ లెవెల్కి చేస్తున్నారా, లేదా యూ వాంట్ టు వర్క్ యాజ్ ఎ ఫ్రీలాన్సర్, ఏది మీరు చేయాలి అనుకుంటే దాని తగ్గ స్కిల్ సెట్స్ అనేది. బట్ డెఫినెట్గా ఏంటంటే ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు వర్క్ చేసుకుంటూ పోతున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ స్కిల్స్ అనేది మీకు అర్థమవుతుంది. బట్ వన్ థింగ్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న డైనమిజం ఏంటంటే ఇట్ ఇంప్రూవ్స్ ఎవ్రీ డే. సో నైస్. ఎవ్రీ డే అంటే ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్ సమ్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఉంటాయి. దెర్ ఈస్ అ సోషల్ మీడియా అప్డేట్స్, దెర్ ఈస్ అ వెబ్సైట్స్ అప్డేట్స్, దెర్ ఈస్ అన్ యాప్ అప్డేట్స్, లాట్ ఆఫ్ అప్డేట్స్ ఉంటాయి. కాబట్టి ఒక్కటి డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు మన ఈ వాట్ నెక్స్ట్ అంటున్నాం చూసారా, ఈ వాట్ నెక్స్ట్ అనేది దీనికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే ప్రతి పర్సన్ వాట్ నెక్స్ట్ అనేది అర్థం చేసుకుని దాని తగ్గట్టుగా ప్రిపేర్ అయితే 100% సక్సెస్ అవుతాడు. ఓకే, మరి అంటే ఇప్పుడు ఒక కంపెనీ లేదా ఒక వ్యక్తి డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే దానికి ఎంత ఖర్చు పెట్టుకోవాలి, తను ఏంటి? యాజ్ ఎ స్టూడెంట్ అంటారా? ఒక ఇండివిజువల్ తీసుకుందాం, ఒక కంపెనీ తీసుకుందాం. ఒక కంపెనీగా తీసుకుంటున్నప్పుడు అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది బడ్జెట్. బ్యూటీ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే నేను ఒక ఎంటర్ప్రినర్గా ఒక కంపెనీ స్టార్ట్ చేశాను. జస్ట్ ఒక డిజిటల్ మార్కెటింగ్ చేయటానికి ఎంత డబ్బులు కావాలి అంటే నా భాషలో చెప్పాలంటే ₹0. వావ్, అమేజింగ్. డబ్బు మీకు కాదు ఇక్కడ ఇంపార్టెంట్, నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, టైమ్ ఈజ్ ఇంపార్టెంట్. టైమ్ ఈజ్ మనీ అగైన్. సో నేను యాజ్ ఎ ఇండివిజువల్గా నేను వర్క్ చేసుకుంటున్నప్పుడు నేను ఏం చేస్తాను అంటే నా నాలెడ్జ్తో నేను ఇంటర్నెట్లో నేను కనుక నా వెబ్సైట్ని కనుక నేను ప్రమోట్ చేసుకోగలిగితే ఐ డోంట్ నీడ్ మనీ. బట్ యాజ్ ఎ కంపెనీ మీరు ఎక్కువ మందికి రీచ్ చేయాలి అంటే అగైన్ డిపెండ్స్ ఆన్ ది బడ్జెట్ ఆఫ్ ది కంపెనీస్. అది కంపెనీస్ 5,000 పెట్టుకోవచ్చు, 10,000 పెట్టుకోవచ్చు, 1 lakh పెట్టుకోవచ్చు, 10 lakhs పెట్టుకోవచ్చు. దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ కీపింగ్ ద మనీ యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ప్రాసెస్ అనేది నేను ఏదైతే చెప్తున్నానో, ఇప్పుడు మీరు గూగుల్కి వెళ్ళి
లైక్ వీఆర్ ఆఫరింగ్ ఆన్లైన్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. మీరు గూగుల్కి వెళ్ళి ఆన్లైన్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్ ఇండియా అని కొట్టారనుకోండి, మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రేవంత్ టెక్నాలజీస్ కానీ లేదా శ్రీహిత టెక్నాలజీస్ కానీ నెంబర్ 1 లో కనపడతాయి, ఫస్ట్ పేజ్ లో కనపడతాయి. రేవంత్ టెక్నాలజీస్ ఇస్ ఇన్ నెంబర్ 1, విచ్ ఇస్ ఇన్ నెంబర్ 1 పొజిషన్. ఆల్మోస్ట్ 10 years నుంచి ఉంది. నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టట్లేదు. ఐఎమ్ నాట్ ఈవెన్ స్పెండింగ్ వన్. కానీ ఈ సబ్జెక్ట్ తెలియనప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే దే గో ఫర్ ఎ పీపీసీ క్యాంపెయినింగ్, పేపర్ క్లిక్. ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఇట్ ఈస్ బ్యాడ్ ఆర్ ఇట్ ఈస్ రాంగ్ యాక్చువల్లీ, బట్ అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎంత అడ్వాంటేజ్ ఉంటుందో డిసడ్వాంటేజ్ అంటే పర్ ఎవ్రీ క్లిక్ యూ నీడ్ టు పే మనీ. ఇప్పుడు నేను ఆ ఒక కీవర్డ్ ఆన్లైన్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ లేదా నేను ఏదైతే సాఫ్ట్వేర్ కోర్సెస్ రన్ చేస్తున్నామో వాటిలో మేము టాప్ రావడం వల్ల రేవంత్ టెక్నాలజీస్కి ఆర్ శ్రీహిత టెక్నాలజీస్ ఏదైతే మా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో వాటికి మేము వీఆర్ నాట్ పేయింగ్ ఈవెన్ ఎ సింగిల్ రూపీ టు గూగుల్ యాక్చువల్లీ. ఓకే, అంటే ఏంటి, నేను బడ్జెట్ స్పెండ్ చేయకోకుండా నేను చేయగలను. ఇఫ్ ఐ హ్యావ్ బడ్జెట్, నేను ఈ నెల నేను 1000 రూపాయలతో చేద్దాం అనుకున్నాను, నేను చేయొచ్చు. 10,000తో చేయాలనుకున్నాను, చేసుకోవచ్చు. బడ్జెట్ కంప్లీట్లీ ఈజ్ ఇన్ మై కంట్రోల్. అవగాహన ఉన్నప్పుడు అసలు బడ్జెట్ నిల్. అంటే ఇంకొకటి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నేను అమెరికాలో ఒక కస్టమర్ కి నేను అడ్వర్టైజ్మెంట్ చేయాలి. నా కస్టమర్ బేస్, బికాస్ నా స్టూడెంట్ బేస్ ఆల్ ఓవర్ వరల్డ్ ఉంటారు. మరి ఇప్పుడు నేను అక్కడ అడ్వర్టైజ్మెంట్ చేయాలి, నేను ఒక బ్యానర్ పెట్టాలి, నేను ఒక పోస్టర్ పెట్టాలి, ఒక పాంప్లెట్ పంచి పెట్టాలంటే ఎంత కష్టం చూడండి, ఆలోచించండి. బట్ నేను సిట్టింగ్ ఇన్ ఇండియా, సిట్టింగ్ ఇన్ హైదరాబాద్ ఆర్ రిమోట్, ఐ విల్ గో టు ఏ విలేజ్ వేర్ ఇంటర్నెట్ ఈస్ అవైలబుల్, ఐ కెన్ టార్గెట్ ఎ కస్టమర్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. అంటే మనం అదే అంటున్నాం కదా, థింక్ గ్లోబల్ అండ్ యాక్ట్ లోకల్ అనే కాన్సెప్ట్ లో. అసలు ఈ కాన్సెప్ట్ లో గనక మీరు గనక ఎనీ బిజినెస్ ఓనర్ గనక పర్ఫెక్ట్ గా డిజిటల్ మార్కెటింగ్ పర్ఫెక్ట్ అయితే, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హైరింగ్ ఎ రైట్ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్. వెన్ కెన్ యూ హైర్ ఎ రైట్ పర్సన్? ఆ బిజినెస్ ఓనర్ కి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటేనే హైర్ చేసుకోగలరు. కరెక్ట్, కరెక్ట్. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇంకోటి ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్న ఒక అన్ని అడ్వాంటేజెస్ ఎలాగైతే చెప్పుకుంటున్నాం, డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఎనీ పర్సన్ కెన్ బికమ్ ఏ ఎంటర్ప్రినర్ అన్నప్పుడు ఆఫ్లైన్ లో ఒక పెద్ద షోరూమ్ లో వర్క్ చేసే ఒక ఎంప్లాయీ నేను వెంటనే వెళ్ళి ఒక పెద్ద షోరూమ్ పెట్టుకుంటానని ఈజీగా పెట్టుకోలేరు. అవును. బట్ ఇంటర్నెట్ మార్కెటింగ్ ఆర్ ఆన్లైన్ మార్కెటింగ్ లో ఏంటంటే 1 నెల రోజులు 2 నెలల్లో పనిచేసిన వ్యక్తి, ఇఫ్ హీ అండర్స్టాండ్స్ ది సిస్టమ్, ఇమీడియట్లీ హీ కెన్ గో అండ్ స్టార్ట్ ఇమీడియట్లీ. ఇప్పుడు ఒక షాదీ.com ఎనీ పెద్ద పోర్టల్స్ తీసుకోండి, మీకు ఒక మంచి ప్రోగ్రామర్ చేతిలో ఉంటే యూ కెన్ టేక్ ది డూప్లికేట్ ఆఫ్ దట్ సైట్ వెరీ ఈజీలీ మనం దాన్ని లాంచ్ చేయొచ్చు. అలాంటప్పుడు ఏమవుతుంది, ఈరోజు ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్ యాక్చువల్లీ. ఒక వెబ్సైట్ డెవలప్ చేయడం పెద్ద కష్టం కాదు ఈరోజు, కానీ ఆ వెబ్సైట్ ని కస్టమర్స్ కి రీచ్ అయ్యే విధంగా చేయటం. ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం పెద్ద విషయం కాదు, బట్ ఆ యూట్యూబ్ ఛానల్ కస్టమర్స్ కి రీచ్ అవ్వడం ఇంపార్టెంట్. సో చాలా మంది ఏమనుకుంటారంటే, నా వెబ్సైట్ చాలా మంచి డిజైన్ ఉంది, నా దాంట్లో మంచి కంటెంట్ ఉంది, నా గూగుల్లో నెంబర్ 1 వస్తానంటాను. అంతేందుకు, బెస్ట్ సెర్చ్ ఇంజిన్ అని కొట్టండి, బెస్ట్ సెర్చ్ ఇంజిన్ ఇండియా అని కొట్టండి, గూగుల్ ఏం రాదు. మళ్ళీ అది గూగుల్లోనే చూస్తాం, గూగుల్లోనే చూస్తాం. అది చూస్తున్నారని తన పేరేం చెప్పాలి. ఇప్పుడు మీరు బెస్ట్ సెర్చ్ ఇంజిన్ అని కొట్టినప్పుడు గూగుల్ రావట్లేదు అంటే దెర్ ఈస్ ఎ డిఫరెన్స్. చాలా మంది ఏమనుకుంటారంటే, గూగుల్ దే థింక్ ఈజ్ ఇట్స్ ఏ రీసెర్చ్ బేస్డ్ కంపెనీ. అంటే బెస్ట్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ అని కొడతారు, లేదా బెస్ట్ క్యాబ్స్ ఇన్ హైదరాబాద్ అని కొడతారు. బట్ గూగుల్ ఎలా ఇస్తుంది? గూగుల్ ఏమన్నా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుందా? లేదు కదా. సో హౌ కెన్ గూగుల్ టెల్ దిస్ ఇస్ ద బెస్ట్ వన్? సో కానీ ఈ విషయాన్ని కనుక అర్థం చేసుకుంటే డిజిటల్ మార్కెటింగ్ విల్ గివ్ సొల్యూషన్స్ ఫర్ దోస్ క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్స్ కి 100% డిజిటల్ మార్కెటింగ్ ఆన్సర్ ఇస్తుంది అన్నమాట. చాలా బాగా చెప్పారు హరిబాబు గారు. అయితే మరి సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్స్ లో మన బిజినెస్ కి ప్రెజెన్స్ ఉండాలంటారు? సోషల్ మీడియా అంటేనే మనం ఎందుకు వెళ్తున్నాం అంటే ఇట్స్ ఫ్రీ. అవును. వేర్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ అవైలబుల్ యాక్చువల్లీ. సో మనకి చాలా మంది అవైలబిలిటీ ఉంటున్నారు కాబట్టి మనం సోషల్ మీడియాకి వెళ్ళి, అందులోనూ అదొకటే కాదు, మోస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ స్పెండింగ్ దేర్ టైమ్ ఇన్ సోషల్ మీడియా. ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆల్ ఆర్ యూస్ఫుల్. ట్విట్టర్ ఉంది, లింక్డ్ఇన్ ఉంది, ఫేస్బుక్ ఉంది, అన్ని చోట్లకి వెళ్ళొచ్చు. కానీ డిపెండ్ అపాన్ ఇండివిజువల్ అనే బిజినెస్, రైట్ ప్రొడక్ట్ ఎట్ ద రైట్ ప్లేస్ ఎట్ ద రైట్ టైం అంటాం మనం. సో మనము ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కొబ్బరి బొండం ఎక్కడ అమ్మితే మంచిది, కొబ్బరికాయ ఎక్కడ అమ్మితే మంచిది అంటే టెంపుల్స్ దగ్గర కొబ్బరికాయని టెంపుల్ దగ్గర అమ్ముతాం. ఇదే కొబ్బరికాయని తీసుకెళ్లి ఐనాక్స్ థియేటర్ దగ్గర ఏదో థియేటర్ దగ్గర నేను చాలా తక్కువకి ఇస్తానంటే ఎవరు తీసుకోరు.
రైట్. కానీ కొబ్బరి బండం ఉంది, Sir. మనం ఎక్కడైనా అమ్మొచ్చు. టెంపుల్ దగ్గర కొన్ని తాగుతారు, థియేటర్ దగ్గర తాగుతారు, రోడ్డు మీద కూడా తాగుతారు. అవును. అట్లాగే మనము సోషల్ ప్లాట్ఫామ్స్ లోకి వచ్చినప్పుడు ఒక సెలబ్రిటీ ఉన్నారు, సార్ ఒక పొలిటీషియన్ ఉన్నారు, వాళ్ళకి నేను వెళ్ళి లింక్డ్ఇన్ లో ప్రమోట్ చేస్తానంటే దే నోట్ నీడ్ యాక్చువల్లీ, దే ఆర్ నాట్ అప్లయింగ్ ఫర్ జాబ్ యాక్చువల్లీ. సో లింక్డ్ఇన్ విచ్ ఈస్ ఎ ప్రొఫెషనల్ నెట్వర్క్. సో ప్రొఫెషనల్ గా బిజినెస్ ఆర్గనైజేషన్స్ వెన్ దే ఆర్ ట్రయింగ్ టు ప్రమోట్ దేర్ ప్రొడక్ట్స్ లైక్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ అమ్మాలనుకుంటున్నారు, లేదంటే జాబ్ మార్కెట్ రిలేటెడ్ ఉంది, సో అలాంటి వాళ్ళకి లింక్డ్ఇన్ బెటర్ ఉంటుంది. సెలబ్రిటీస్కి వచ్చినప్పుడు దే ట్రై టు గో ఫర్ ట్విట్టర్ అండ్ దే ట్రై టు గో ఫర్ ఇన్స్టాగ్రామ్, దిస్ కైండ్ ఆఫ్ థింగ్. మీరు ఈరోజు మార్కెట్ చూస్తుంటారు, ఎవ్రీ పొలిటికల్ పార్టీ ఈస్ గివింగ్ వెరీ గుడ్ ఫండ్స్ ఫర్ దిస్ సోషల్ మీడియా ప్రమోషన్స్ యాక్చువల్లీ. ఈరోజు ఐ థింక్ దిస్ ఈస్ ద నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ బేస్ ఫర్ మెనీ పీపుల్. నెక్స్ట్ ఎలక్షన్స్ లో the scope of digital marketing professionals ante every politician ante he can be MLA or MP or whatever it is, they are required. Every individual need one individual digital marketing consultant. Wow. Or he may hire a team also. అద్భుతమైన స్కోప్ ఉంది, సూపర్ స్కోప్ ఉంది సార్. అట్లా బాగుంది సార్. అయితే మరి మహిళలకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైతే ఇంటి దగ్గర నుంచి వర్క్ చేయాలనుకుంటారో వాళ్ళకు కూడా ఇది అప్రాప్రియేట్ గా మోస్ట్ సూటబుల్ గా ఉంటుందంటారా? 100% అండి. జనరల్గా మనం అంటే పాత జనరేషన్లో చూసుకుంటున్నప్పుడు ఏంటంటే చదువుకున్న వాళ్ళు తక్కువ కాబట్టి, లేదా వాళ్ళకున్న ఎంకరేజ్మెంట్ తక్కువ కాబట్టి వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత కానీ లేదా కొంతకాలం వర్క్ చేసిన తర్వాత కానీ ఇంకా దే నెవర్ యూస్ టు థింక్ అబౌట్ దట్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న ఎక్స్పెన్సెస్ పెరిగే దాన్ని బట్టి కానీ, ఈ ఫాస్ట్ జనరేషన్ దాన్ని బట్టి కానీ, సో పీపుల్ ఏంటంటే పర్టికులర్లీ ఉమెన్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ డిజిటల్ మార్కెటింగ్ కనుక చూస్ చేసుకుంటే, ఇప్పుడున్న ఫెసిలిటీస్ లో మనం కోవిడ్ వచ్చిన టైంలో చూసాం వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఉంది. ఎవ్రీవన్ ఈస్ ట్రైంగ్ టు గివ్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే పర్టికులర్లీ ఉమెన్ కి చాలా అడ్వాంటేజ్ ఏంటంటే కంపెనీస్ ఆర్ నాట్ ఆస్కింగ్ దెమ్ టు కమ్ టు ఇండియా. ప్లస్ మోర్ ఓవర్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ అవుట్ సోర్స్ టు ఇండియా. ఎందుకంటే ఇండియాలో మనం ఒక 40,000 50,000 ఒక 1 lakh పే చేస్తే వీ కెన్ గెట్ ఎ వెరీ గుడ్ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్. ఇంకా ఎక్కువ కూడా పే చేస్తున్నారు కంపెనీస్. బట్ మనకి ఒక ఫ్రెషర్ వచ్చినప్పుడు ఒక 15,000 20,000 కూడా వస్తారు. బట్ మనం అమెరికాలో చూసుకున్నప్పుడు, యూకేలో చూసుకున్నప్పుడు, ఫారిన్ కంట్రీస్ లో చూసుకున్నప్పుడు పర్ అవర్ మినిమం దే విల్ చార్జ్ $20 to $30. కరెక్ట్. ఒక $20 అంటే ఒక రోజుకి మనం ఒక 8 hours అంటే 8 to 16 లేదా $30 చేసుకుంటే ఒక రోజుకి అక్కడ యుఎస్ లో డిజిటల్ మార్కెటింగ్ చేయించాలంటే ఒక రోజుకి $250 ఖర్చు అవుతుంది. అంటే 10 రోజులకి $2,500, 20 రోజులకి $5,000. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ కమింగ్ అరౌండ్ 3.5 lakhs to 4 lakhs బడ్జెట్. సో 3 లక్షల బడ్జెట్ పెట్టి అక్కడ ఒక పర్సన్ పెట్టుకునే బదులు ఇండియాలో ఒక 4-5 పెట్టి ఆ వర్క్ చేయించవచ్చు. అలాగే కంపెనీస్ కూడా ఏంటంటే నేను ఇక్కడ ఆఫీస్ పెట్టి అదేం అక్కర్లేదు. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ యాజ్ వీఆర్ టాకింగ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆన్లైన్. ఎవ్రీథింగ్ కెన్ బి మానిటర్డ్ యాక్చువల్లీ. సో ఒక ఓనర్ వచ్చి నాకు కంపల్సరీగా నా ఆఫీస్కే వచ్చి పని చేయాలనేది ఇంపార్టెంట్ ఏం లేదు. సో హౌస్ వైఫ్స్ ఎప్పుడైతే నేర్చుకుంటారో ఇఫ్ దే కెన్ షో దేర్ స్కిల్స్ యాక్చువల్లీ కంపెనీస్ ఆర్ రెడీ టు గివ్ వర్క్ ఫ్రమ్ హోమ్ యాక్చువల్లీ. ఇండియన్ క్లయింట్స్ అని తీసుకోండి, ఫారిన్ క్లయింట్స్ అని తీసుకోండి, దే ఆర్ రెడీ టు గివ్. ఓన్లీ థింగ్ ఏంటంటే బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే ప్రతిదీ కంపల్సరీగా క్లయింట్ తో ఇంటరాక్షన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. డిపెండ్స్ ఆన్ ది వర్క్ యాక్చువల్లీ. సో హౌస్ వైఫ్స్ కనుక పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే ఎవ్రీ ఇండివిజువల్ ఎవరైతే నేను మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి, నాకు ఒక బ్రేక్ వచ్చింది, నేను జాబ్ చేయాలనుకున్న ప్రతి హౌస్ వైఫ్ 100% డిజిటల్ మార్కెటింగ్ లో పాత అయితే ఉంటుంది. మమ్మల్ని అప్రోచ్ అయితే డెఫినెట్ గా ఆ పాత ఏంటనేది చూపిస్తాం. సూపర్. సో బాగా చెప్పారు సార్. మరి అంటే చివరిగా డిజిటల్ మార్కెటింగ్ లో చాలా మంది చేసే పొరపాట్లు ఎలా ఉంటాయి హరిబాబు గారు? పొరపాట్లు అనేది ఎలా ఉంటుంది అంటే పర్టికులర్ గా చాలా మంది అసలు ముందల నాకు ఏం కావాలి, నా ఆర్గనైజేషన్కి ఏం కావాలి అనేది తెలియదు. ఒక పర్టికులర్ వెబ్సైటే ఉంటుంది, ఆ వెబ్సైట్ ని సరిగ్గా మెయింటైన్ చేసుకోరు. సోషల్ ప్రొఫైల్ ఇప్పుడు నా పర్టికులర్ నా ఇండివిజువల్ వెబ్సైట్ haribabu.in అని ఉంది. సో ఇప్పుడు నేను ఏ ఇండివిజువల్ కైనా సరే నేను ఒక మొబైల్ నెంబర్ ఇచ్చాను, దే మే ఫర్గెట్ మై మొబైల్ నెంబర్. బట్ నా వెబ్సైట్ చెప్పాను haribabu.in అన్నాను, అది కూడా మర్చిపోవచ్చు. బట్ నేను కనుక హరిబాబు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ జస్ట్ వెళ్ళి గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయండి అన్నాను అనుకోండి, ఆటోమేటిక్ గా వీళ్ళు వెళ్ళి హరిబాబు డిజిటల్ మార్కెటింగ్ అని కొట్టంగానే నాది వస్తుంది. అది ఇప్పుడు కాదు. సో దే డోంట్ నీడ్ టు రిమెంబర్ మై వెబ్సైట్, దే డోంట్ నీడ్ టు రిమెంబర్ మై మొబైల్ ఫోన్. సో ఈ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తారంటే
వాళ్ళకి ఒక డొమైన్ ఎలా బుక్ చేసుకోవాలో తెలియదు, ఎస్, ఒక ఎవరిని కరెక్ట్ పర్సన్ అప్రోచ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా ఇది ఆర్గనైజేషన్స్ రిలేటెడ్గా చాలా మంది ఏంటంటే ఫ్రీలాన్స్ బేస్ వస్తున్నారు. బడ్జెట్ పెట్టాలి అంటే నేను ఇంత బడ్జెట్ పెట్టాలా ఎస్ అనేది తెలియట్లేదు. సో కంపల్సరీగా కంపెనీస్కి ఏంటంటే ఈ ఎంత బడ్జెట్ మనం పెట్టుకోవాలి అంటే రైట్ కంపెనీస్ కనుక వెళ్తే 100% డొమైన్ ఎలా కొనుక్కోవాలి, హోస్టింగ్స్ ఎక్కడ తీసుకోవాలి, వెబ్సైట్ ఎలా డెవలప్ చేసుకోవాలి, సోషల్ ప్రొఫైల్స్ ఎలా మెయింటైన్ చేయాలి. ఏంటంటే ఎవరికో ఒక పర్సన్కి అవుట్ సోర్సింగ్ ఇచ్చేసే దానికన్నా కూడా ముందల నేనేం చెప్తానంటే 100% యూ గెట్ ఎడ్యుకేటెడ్. ఓనర్ అట్లీస్ట్ ఒక 1 day కోర్స్, 2 days కోర్స్, అట్లీస్ట్ ఒక షార్ట్ టర్మ్ కోర్స్ తీసుకుని తర్వాత మీరు హైర్ చేసుకోండి. సో దట్ యూ విల్ నాట్ లూజ్ యువర్ ఐడెంటిటీ ఇన్ ది ఆన్లైన్. చాలా బాగా చెప్పారు గారు. తక్కువ టైంలో నిజానికి సముద్రం లాంటి సమాచారాన్ని మీరు బ్రీఫ్ గా చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. థ్యాంక్స్ ఫర్ ద టైమ్ అండ్ వీ లుక్ ఫార్వర్డ్ యువర్ ప్రెజెన్స్ వన్స్ అగైన్ మహా న్యూస్ తరపున.